హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్విన్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పాల ప్యాకెట్స్తో ఇంట్లోనే బయట షాప్స్లో దొరికే విధంగా సాఫ్ట్గా ఉండే పన్నీర్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలామందికి ఈ పాల ప్యాకెట్స్లో పాలు తాగడం అంటే ఇష్టం ఉండదు. అందుకని వాటిని ఏం చేయాలో తెలియక కొందరైతే ఊరికే ఎక్స్పైరీ అయిపోయేదాకా చూసి పడేస్తూ ఉంటారు. ఇంకొందరైతే ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా ఇంట్లోనే సాఫ్ట్గా ఉండే పన్నీర్ని చేసుకొని కర్రీలోకి కానీ, రైస్లోకి కానీ, ఇంకేదైనా మీకు నచ్చిన రెసిపీస్లోకి కానీ వాడుకోవచ్చు. చూసారా నేను చేసిన పన్నీర్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. దీనికోసం నేనైతే 2 పాల ప్యాకెట్స్ని తీసుకున్నాను. వాటిని కట్ చేసి ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాను. ఒక్కొక్క పాల ప్యాకెట్లో 1 లీటర్ వరకు పాలు ఉంటాయి. అంటే నేను ఇప్పుడు 2 లీటర్స్ వరకు పాలని తీసుకున్నాను. ఇలా కాసేపటి తర్వాత పాలన్నీ వేడెక్కాక అప్పుడప్పుడు మధ్య మధ్యలో గరిటెతో సైడ్స్ని ఇలా కలుపుతూ పాలన్నీ చక్కగా ఒక 5 మినిట్స్ వరకు మరగనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని, అలాగే 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని తీసుకొని ఇలా పాలల్లో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు సరిగ్గా విరగకపోతే ఇంకొంచెం వెనిగర్ని తీసుకొని పాలల్లో యాడ్ చేయాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే వెనిగర్కి బదులుగా నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటే కాసేపటి తర్వాత ఇలా నీళ్ళన్నీ పన్నీర్ నుండి సపరేట్ అవుతాయి. ఈ విధంగా నీళ్ళకి నీళ్ళు, పాలకి పాలు సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, పన్నీర్ అనేది ఆల్మోస్ట్గా రెడీ అయినట్టే. పాలు కూడా చాలా చక్కగా విరిగిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి స్టెయినర్ని పెట్టి ఒక పలచని క్లాత్ వేసి ఈ విరిగిన పాలన్నింటినీ జాగ్రత్తగా ఆ గిన్నెలోకి నెమ్మదిగా పోయాలి. కొంతమంది వెనిగర్ని యూస్ చేస్తే పన్నీర్ని వాటర్తో వాష్ చేయరు. నేనైతే ఎందుకైనా మంచిదని ఒకసారి వాష్ చేశాను. కాకపోతే నిమ్మరసాన్ని వాడితే గనక తప్పకుండా పన్నీర్ని ఒక 2 or 3 టైమ్స్ ఇలా వాటర్తో వాష్ చేయాలి. లేకపోతే ఆ నిమ్మరసం యొక్క పులుపు అనేది పన్నీర్కి పట్టి ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా దగ్గరికి మడుచుకొని ప్రెస్ చేస్తే అందులోని వాటర్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. తర్వాత పన్నీర్నంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఒక బరువుని దాని మీద పెట్టి అలా ఒక 1 అవర్ వరకు వదిలేయాలి. 1 అవర్ తర్వాత తిరిగి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండే హోమ్మేడ్ పన్నీర్ అనేది రెడీ అయింది. చూసారా, దీని టెక్స్చర్ కూడా బయట షాప్స్లో దొరికే దానిలాగా చాలా సాఫ్ట్గా వచ్చింది. చూసారా, ఇంతే. ఈ విధంగా అంగన్వాడీ పాలతో ఇంట్లోనే చాలా సాఫ్ట్గా బయట షాప్స్లో దొరికే దానిలాగా ఎంతో రుచికరమైన ఫ్రెష్గా ఉండే పన్నీర్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈ పన్నీర్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పన్నీర్ కర్రీలోకి కానీ, రైస్లోకి కానీ, ఇంకేదైనా మీకు నచ్చిన రెసిపీస్లోకి కానీ వాడుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.